శ్రీరామునకు ఇదే మన సుమాల హారతి. అమర ప్రేమకు ఇదే అనురాగ హృదయాల హారతి. రండి సంతోషగానాలతో స్తుతులర్పించెదము. స్వాగత గీతం పాడుతూ పరంధాముని పూజలు చేయుదుము. హృదయాంతరంగాన కొలువున్న దేవా నిన్నే ధ్యానింతును. దేవా స్తుతింతును, నిన్నే భజింతును. దేవా స్తుతింతును, నిన్నే భజింతును. హృదయాంతరంగాన కొలువున్న దేవా నిన్నే ధ్యానింతును.
పదాల్దని సారి రిగమగరి సరిగరి సా నీ దని పా సౌందర్య నిధి అయిన శ్రీ యేసువా నీ దివ్య రూపము దర్శింపగా సౌందర్య నిధి అయిన శ్రీ యేసువా నీ దివ్య రూపము దర్శింపగా ఆత్మీయ నయనాలతో నిన్ను నేను వెతికేనయా దేవా స్తుతింతును నిన్నే భజింతును దేవా స్తుతింతును నిన్నే భజింతును హే మరియనందనా నీతి సూర్య కిరణ నిఖిల లోక దైవమా నమస్తే నమస్తే నమోస్తుతే క్రీస్తుదేవా నమోస్తుతే
రెవరెండ్ సిస్టర్ పాలగిరి అన్నమ్మ గారి రథోత్సవ వేడుకలు. కర్నూలు మేత్రాసనము పి ఆలేరు విచారణ మాన్యులు ఆధ్యాత్మిక తండ్రి దయార్థ హృదయుడు మన మంచి కాపరి మహాగణ శ్రీ 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 పూల అంతోని పీఠాధిపతులు గురువులు కన్యాస్త్రీలు యాలేరు విచారణ విశ్వాసులు పెద్దలు గౌరవ అతిథులు ఆత్మీయులు మరి ముఖ్యముగా జేఎంజే మఠ కన్యకులు తన ప్రియతమ తల్లి పరలోకం నుండి దీవిస్తున్న తన తండ్రి అలాగే తోబుట్టువులు మరియు ఇతర ఆధ్వర్యంలో జేసు సభ పాఠశాల కృష్ణాపురంలో పనిచేస్తూ 25 వసంతాలు జేఎంజే సభలో మఠవాస జీవితాన్ని ముగించుకున్న మన ప్రియతమ సిస్టర్ పాలగిరి అన్నమ్మ గారికి ఇవే మా సహస్రాభివందనములు. అనంతపురం జిల్లా పడమటి యాలేరు విచారణ విలసిత ముద్దబంతి మందహాసమ ఉత్తుంగ విద్య తరంగ వికసిత సౌతుల్యమా సర్వాంతర్యామి ఆభరణముగా నీకు అండుండా దీర్ఘాయుతన్ పొంది దివ్య ఆశీస్సులను సుకంబులను బడియుమమ్మ పిట్ట కొంచెం కూతగనం ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకును అన్నట్లుగా అనంతపురం జిల్లా పడమటి యాలేరులో విశ్వాసం ప్రేమ మరియు నిరీక్షణ అను 3 సుకృత పుణ్యములను కేంద్రముగా చేసుకొని జీవిస్తూ ఆదర్శ దంపతులు శ్రీ కీర్తిశేషులు పాలగిరి బాలస్వామిరెడ్డి మరియు పార్వతమ్మ దంపతులకు సుగుణములచే తొనిగిసలాడుతూ 1971 సంవత్సరంలో అక్టోబర్ మాసం 23వ తేదీన పడమటి యాలేరు గ్రామంలో ముచ్చటగా పూసిన మొదటి ముద్దు గులాబీ రెవరెండ్ సిస్టర్ అన్నమ్మ గారు. పువ్వు పుట్టగానే పరిమళించును అను చందమున 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు. బాల్యం నుండియే దైవభక్తిలో విద్యాబుద్ధులలో మిన్నగా మాతాపితలకు అనుంగా బిడ్డయై కలుపుగోలుగా ఉంటూ దినదినము అభివృద్ధి చెందుతూ ప్రాథమిక ఉన్నత విద్యను కర్నూలులోని పునీత జోజప్ప గారి బాలికల పాఠశాలలో ముగించుకొని అదేవిధంగా అదే పునీత జోజప్ప గారి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకుంది. డిగ్రీను జేఎంజే పెద్ద పెండ్యాల వరంగల్లో చదివి రాయలసీమ కర్నూలు కళాశాలలో బిఎడ్ చదివి విద్యను పూర్తి చేసుకుంది. ఈ లౌకిక జీవితం తూచామని భావించి క్రీస్తు సేవే ముక్తి మార్గమని తలంచి జేఎంజే సభలో తనను తాను సంపూర్ణముగా దేవునికి అర్పించుకున్నారు. 1993 అస్పారెంట్ సిస్టర్గా 1994లో పోస్ట్ లెన్స్ ముగించుకొని 1995లో 2 సంవత్సరాల నొవిషియేట్ హైదరాబాదులో చేసి మొదటి మాటుపట్టును మఠకన్యగా స్వీకరించింది. తర్వాత 2006లో నిత్య మాట పట్టు స్వీకరించడం జరిగింది. ఒక త్యాగమూర్తిగా కుటుంబాన్ని వదిలి జేఎంజే సభలో మఠకన్యగా మీరు చేసిన సేవలు అమోఘం, అమూల్యం, ఆదర్శవంతమైన, స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఈ చిన్న పేపర్లో చెప్పడం అసాధ్యమేమో. అయినప్పటికీ మీ గురించి కొన్ని మంచి మాటలు మిమ్మల్ని సంతోషపెడతాయని ఆశిస్తున్నాము. జేఎంజే సభ సహవాస జీవితంలో ఒక మఠకన్యగా, సుపీరియర్గా, వార్డన్గా, టీచర్గా, సువార్థికురాలుగా ఏ స్థానంలో ఉన్నా, ఎన్ని మైలురాళ్ళు ఎక్కినా
మారదు మీ సేవ తత్పరత. మీ అంకిత భావం ఆదర్శనీయం. మీ నిజాయితీ నిబద్ధత అనుకరణీయం మీ మార్గం. ఇతరులను నొప్పించక తన బాధలను తనలోనే దాచి పరుల బాధలను తనివిగా భావించి పూర్ణ మనసుతో ఆలకించి క్లిష్ట సమయాలను సులభంగా దాటి అవసరంలో ఉన్న వారిని ఆదుకొని మార్గదర్శిగా మాకందరికీ నిలిచిన మేటి. బాధ్యతలను నిర్వహించుటలో సచీలనమున సౌభ్రాతృత్వము ఆయుధములుగా ధరించి మానవ సేవలను అమూల్యమైన ఆభరణములుగా ధరించి విధి నిర్వహణలో నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పాలగిరి వాళ్ళ ఇంటికి గట్టి పట్టు తెచ్చి పెట్టిన సిస్టర్ అన్నమ్మ గారు శ్రీసభ సమాజ ప్రజల హృదయాలలో మీరు పొందిన స్థానాన్ని కొనసాగిస్తూ నూతన ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో దైవాశీస్సులతో ఆధ్యాత్మిక వికాసంతో ఇంకా మున్ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఇవే మా హార్దిక అభినందన ఆత్మీయ శుభాకాంక్షలు. ఇట్లు విచారణ గురువులు పడమటి ఆలేరు విచారణ క్రైస్తవులు బంధువులు మీ శ్రేయోభిలాషులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి సిస్టర్ అన్నమ్మ జేఎంజే వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులారా, 25 వసంతాలుగా దేవుని సేవలో కొనసాగుతూ నేడు సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి మన అన్నమ్మ సిస్టర్ గారికి నా తరపున మీ అందరి తరపున మన యొక్క చప్పట్లతో వారికి ముందుగా అభినందనలు తెలియచేద్దాం. వారి బంధుమిత్రులను, వారికి శిక్షణనిచ్చినటువంటి వారిని, 25 వసంతాల్లో ఆమెకు చేదోడు వాదోడుగా ఉండి నడిపించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ పూజా బలిలో మనం స్మరించుకుందాం, వారి కోసం ప్రార్థించుదాం. ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొనుటకు ముందుగా మనం చేసినటువంటి తప్పులను ఆ భగవంతుని ముందు విన్నవించుకుందాం. మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
సిద్ధమై వచ్చెను అధిక ఉత్సాహముతో తన సేవలను అందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హలో 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 ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా.
మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 52వ వచనం నుంచి 61వ వచనం వరకు. నీ ప్రజలైన ఇజ్రాయేలీయులను గాని వారి రాజును గాని నీకు మొరపెట్టుకోగా నీవు ఆదరణతో ఆలించి వారి ఇక్కట్టులను తొలగింపుము. నీవు మా పితరులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పుడు నీ సేవకుడైన మోషేతో నుడివినట్లుగా సమస్త జాతుల నుండి ఈ ప్రజను నీ సొంత జనముగా ఎన్నుకొంటివి కదా. సొలొమోను పీఠం ముందు మోకాళ్ళుని చేతులెత్తి పై విధముగా ప్రభువుని ప్రార్థించెను. అటు తరువాత అతడు లేచి నిలుచుండెను. అతడు గొంతెత్తి ఇజ్రాయేలీలు సమాజమును దీవించుచు ఇట్లనెను, ప్రభువు తాను మాట ఇచ్చినట్లే ఇజ్రాయేలు ప్రజకు శాంతిని ప్రసాదించెను. యావే తన సేవకుడైన మోషే ద్వారా చేసిన మంచి మాట పట్టును నెరవేరినవి ఆయనకు స్తుతి కలుగునుగాక. ప్రభువు మన పితరులకు వలెనే మనకును బాసటయ్యై ఉండునుగాక. ఆయన మనలను చేయి విడవకుండుగాక. ప్రభువు మన పితరులకిచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనమును పాటించున్నట్లును నిరంతరము అతనికి విధేయులమై ఉండునట్లును మన హృదయములకు ప్రబోధము కలిగించునుగాక. నేనిప్పుడు చేసిన ఈ వేడుకోళ్ళు ప్రభువు రెయింబవళ్ళు జ్ఞప్తికి తెచ్చునుగాక. అతడు ఇజ్రాయేలును వారి రాజును ఎల్లవేళలా గుర్తించుకొనుచు ప్రతిదినము వారి కోరికలు తీర్చుచుండునుగాక. ఈ రీతిగా జరిగినచో భూమి మీద జనులెల్లరూ ప్రభువు తప్ప మరొక దేవుడు లేడని విశ్వసింతురు. మీరు కూడా నేటి వలె ఎల్లప్పుడూ ప్రభు ఆజ్ఞలను పాటించుచు అతని మీదనే మనస్సు నిలిపి జీవింతురుగాక. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. పులకించని పలుకు వింటే గగనాల శిరసొంచని వెలుగు కంటే భువనాల పులకించని పలుకు వింటే గగనాల శిరసొంచని వెలుగు కంటే నాలో
నీడలో నా ప్రాణం వారాకు వేయని. దేవా యేసు దేవా దేవా యేసు దేవా అమృతమై కురిసావు నా గుండెలోన, వరమల్లే నిలిచావు ఈ జీవితాన. నీ రాకతో నా మౌనం రాగాలు తీయని. నీ నీడలో నా ప్రాణం వారాకు వేయని. పునీత చిన్నప్ప గారు తిమోతి గారికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిని కావించినందుకు నాకు కృషి చేయుటకు శక్తిని వసగిన మన ప్రభువగు యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. పూర్వము నేను ఆయనను దూషించి ఉన్నను, ఆయనను హింసించి అవమానించినను, నన్ను కనుగరించి ఎంచి తన సేవకు నన్ను నియమించినందులకు నేను ఆయనకు కృతజ్ఞుడను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక దేవుని దయ నాకు లభించెను. క్రీస్తు యేసుతో ఐక్యమగుట వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురియించెను. అట్టి పాపాత్ములను రక్షించుడికే యేసుక్రీస్తు ఇహలోహమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైనదనియు వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను. అందువలననే క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును కనికరమును చూపెను. ఇక ముందు నిత్య జీవము పొందుటకై ఆయనను విశ్వసించిన వారికి అందరికీ నేను ఆదర్శప్రాయునుడుగా ఉండుటకే ఆయన ఇట్లు చేసెను. అమరుడును అగోచరుడును నిత్యుడును రాజగు ఏకైక దేవునికి సదా గౌరవము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ఏలిన వారి వాక్కు. నీకే వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త అధ్యాయం 28 వచనములు 16 నుండి 20 వరకు. యేసు అజ్ఞానసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారమియబడినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానముసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో నుందును. లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయముసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సిస్టర్ పాలగిరి అన్నమ్మ గారు భగవంతుడు తను చేసినటువంటి గొప్ప కార్యములకు గాను ఈ కృతజ్ఞత బలిలో మనల్నందరినీ కూడా ఆహ్వానించి వారి కోసము ప్రార్థన చేయమని ఆ ఆహ్వానం వేరకు మనమందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈ బలి పూజలో భగవంతుడు సిస్టర్ను దండిగా ఆశీర్వదించాలని, రానున్న రోజుల్లో మరి ఎక్కువగా తన శక్తి చేత పవిత్రాత్మ ప్రేరణ చేత నడిపింపమని వేడుకుందాం. కృతజ్ఞత అని అన్నప్పుడు చేసిన మేలులకు పొందినటువంటి సహాయం కావచ్చు, మేలు కావచ్చు, దానికి కృతజ్ఞతలు చెల్లించటం మనమందరము కూడా గమనిస్తూ ఉంటాము. ఈరోజు మరియమాత స్తోత్ర గీతాన్ని ఆలపించటాన్ని నాకు తెలిసి సిస్టర్ అన్నమ్మ గారు తప్పకుండా ఆమె యొక్క మదిలో తన ప్రియుడైనటువంటి యేసు ప్రభువుకు కృతజ్ఞత తన హృదయ నుండి ఆలపిస్తుంది అని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. ఏమని పొగడెను దేవా నీ కృపను
నీ ప్రేమను నేను పొందిన మేలులకు ఏమని పొగడను దేవా. తప్పకుండా తన యొక్క హృదయం ఈరోజు కృతజ్ఞతతో నిండి ప్రభువుకు స్తుతిగీతాన్ని స్తోత్రగీతాన్ని పాడుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. గౌదేతే ఎత్ ఎగ్జుల్తాతే అని ఒక విశ్వలేఖలో పోపు గారు గురువులను, కాన్సక్రేటెడ్ పర్సన్స్ను గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. దాని యొక్క భావం ఏమిటి అంటే సంతోషించుడి, ఆనందించుడి. ఒక గురువు సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. అలాగే ఒక మఠవాసి కూడా సంతోషంగా, ఆనందంగా జీవించాలి. ఆ గురువులు పొందుతున్నటువంటి ఆ సంతోషం, ఆ ఆనందం, ఆయనకు అప్పగించబడినటువంటి మంద కూడా ఎంతో చక్కగా ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందే విధంగా మన జీవితాలను మలుచుకోవాలి. మన జీవితాలు వారికి ఆదర్శం కావాలి. అలాగే ప్రేరణ, స్ఫూర్తిగా మరి ఎక్కువగా ఉండేటట్లు మనం చూడాలి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కొంతమంది గురువులను, మఠవాసులను ఏదో ఫ్యూనరల్ సర్వీస్ పోయి వచ్చినట్టుంటారు. అది కాదు, మరి సంతోషంగా, ఆనందంగా ఉంచమని ఈ విశ్వలేఖ యొక్క అర్థం. సిస్టర్ అన్నమ్మ గారు జేఎంజే మఠములో ఒక సభ్యురాలు. ఇది మఠవాస జీవితం అన్నది ప్రధానంగా ప్రేమ జీవితము అని చెబుతూ ఉంటాం. వాళ్ళు కూడా దానిని అంగీకరిస్తారు. ఏమిటి ఈ ప్రేమ? ఎవరిపైన ప్రేమ? ఎందుకోసం ఈ ప్రేమ అని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మే నెలలో ఎక్కువగా వివాహాలు చేసుకునే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ముహూర్తాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. గురువు మరి వధూవరులను ఆశీర్వదించేటప్పుడు మీ వధూవరుల యొక్క జీవితము క్రీస్తు ప్రభు శ్రీసభను ఏ విధంగా ప్రేమించాడో అది ఒక సుమాత్రికగా మీరు తీసుకోవాలి అన్న విధంగా ప్రసంగాలు చెబుతూ ఉంటారు. ఆ వివాహ సాంగ్యములో కూడా ఉంది. క్రీస్తు ప్రభువు నవవధువు, శ్రీసభ. శ్రీసభ క్రీస్తు ప్రభు వరుడు, శ్రీసభ వధువు. క్రీస్తు ప్రభు ఏ విధంగా శ్రీసభ బలహీనమైనప్పటికీ, ఎన్నోసార్లు పెడత్రోవలో నడిచినప్పటికీ, విశ్వసనీయత లేకుండా జీవించినప్పటికీ ఆ బలహీనతను అర్థం చేసుకొని క్రీస్తు ప్రభువు అంటే వరుడు శ్రీసభ అను ఈ వధువును ప్రేమించాడు. అలా మీ యొక్క ప్రేమ పరస్పరంగా ఉండాలి అన్నది మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ మఠవాస జీవితములో క్రీస్తు ప్రభువును తన ప్రియుడుగా, తన యొక్క భర్తగా వాళ్ళు విశ్వసించి ఆయనను ప్రేమిస్తూ వారి యొక్క సర్వస్వాన్ని ఆ భగవంతుని హస్తాలలో ఉంచుతూ ఉన్నారు. ఇది ఎవరి కోసమో కాదు, తల్లిదండ్రులను మెప్పించటమో, విచారణ గురువులో, లేకపోతే వారిని ప్రోత్సహించున్నటువంటి వారి కోసం కాదు. క్రీస్తు ప్రభువుపై ఉన్నటువంటి ఆ మిక్కుటమైన ప్రేమతో, వి లవ్ యూ జీసస్, ఐ హ్యావ్ అక్సెప్టెడ్ యూ యాజ్ మై ఓన్లీ లవ్. ఇక నా ప్రేమ, నా సేవ ఇదంతా కూడా నీ కోసమే. మరియ తల్లి ఆ స్తోత్ర గీతాన్ని చేస్తూ ఉన్నప్పుడు నా ఆత్మ సంతోషగానం పాడుతూ ఉంది. నా ప్రాణం నీవు చేసిన గొప్ప మేలులకు స్తుతి పాడుతూ ఉంది. నా యొక్క సర్వస్వాన్ని అర్పిస్తూ ఉన్నాను. ఇది మఠవాసుల యొక్క ప్రేమ జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మఠవాసులు ఒక కమ్యూనిటీగా జీవించాలి. క్రీస్తు ప్రభువు కోసం, క్రీస్తు ప్రభువు ఎడల ఉన్నటువంటి ఆ ప్రేమ నిమిత్తము ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తన సహోదరులుగా,
యాజ్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబ సభ్యులుగా ప్రేమిస్తూ ఒకరి ఎడల ఒకరు త్యాగగుణం కలిగి ఉండి ఒకరి కోసం ఒకరు అన్నట్టు పరస్పర ప్రేమను వాళ్ళు చూపించుకుంటూ ఒక కమ్యూనిటీ లైఫ్, సంఘ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభువు కోసము అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు తప్పకుండా మన అన్నమ్మ సిస్టర్ గారు, మిగతా మఠకన్యలందరూ కూడా దీనిని ఖచ్చితంగా అంగీకరించి ఆ ప్రేమ జీవితంలో జీవించేదానికి ఆత్మ పరిశీలన మనం చేసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎందుకు ఆ క్రీస్తు ప్రభువును వీరు ఎన్నుకుంటున్నారు అని అంటే, ఈరోజు సువిశేషంలో మన నుసి ఫాదర్ గారు చక్కగా పాడి వినిపించారు. మామూలుగా ఆయన పాడితే వినపడదు సరిగా, పియాలేరు నీళ్లు బాగా బంటు పట్టినట్టున్నాయి. సో రంగస్థల పద్యాలు కూడా పాడేటట్లు ఎంత పైకి పాడాడు చూడండి. వెరీ నైస్, చాలా సంతోషం. భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఇద్దరిద్దరి చొప్పున ఆ ప్రభువు ప్రేషిత కార్యానికి పంపుతూ ఉన్నాడు. ప్రేషిత కార్యము అని అన్నప్పుడు మామూలుగా మా గురువులు అభిషేకం పొందే ముందు డియకోనియా, ఇది గ్రీకు పదం, డీకన్గా అభిషేకించబడతారు. డియకోనియా అని అన్నప్పుడు సేవ, సర్వీస్. వీళ్ళు డీకన్లు చేసే పని ఏమిటంటే గురువులతో ఆ పూజలో పాల్గొనటము, దివ్య గ్రంథాన్ని సువిశేషాన్ని చదవటము, దివస ప్రసాదాన్ని పంచిపెట్టడము, అన్ని పూజ తప్ప ప్రతి ఒక్క విషయంలో ఆ గురువుకు సహాయపడుతూ ఉంటారు. లిటరల్గా మనం అర్థం చేసుకుంటే ఇది. కానీ సేవ అని అన్నప్పుడు మరి ప్రతి ఒక్కరం కూడా పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు, సేవ చేయటము అన్నది గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశంలో కాదు, డీకన్లో కాదు, సామాన్య క్రైస్తవులైనటువంటి మీ అందరికీ కూడా ఆ దైవ పిలుపు ఉంది. జ్ఞానస్నానంలో మనము క్రిస్మా తైలంతో అభ్యంగనం చేస్తున్నప్పుడు గురువు, బోధకుడు, రాజు అను క్రీస్తుతో మమేకమై ఉండి జీవించమంటూ ఉన్నాడు. గురువుగా మరి పరిచర్యలు చేయటము, బోధకుడుగా మన యొక్క బోధలను మన జీవితము ద్వారా, ఏదో సంకన బైబిల్ వేసుకొని ఏసే సత్యం, ఏసే మార్గము, యేసు ప్రభును విశ్వసించకపోతే నరకానికి పోతారు, ఇవి చెప్పడం కాదు. మన నడవడిక చేత, మంచి జీవితం చేత మనము ప్రభువుకు సాక్ష్యం ఇవ్వటం. అలాగే వీళ్ళు కూడా సేవలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నో చక్కగా చేశాడు ఆయన. వార్డన్గా ఉన్నారని ఏదేదో గుర్తులేదు కానీ, బట్ ఆ ప్రేషిత కార్యములో సిస్టర్ గారు ఎన్ని సేవలు చేశారు అన్నది మనకు వినిపించారు, చదివి వినిపించారు. అలాగే సో ఈ డియకోనియా అనే ఈ పదములోనే కెరిగ్మా అంటే గుడ్ న్యూస్, పేదలకు శుభవార్తను, చెరలోనున్న వారికి విడుదల, బలహీనులుగా ఉన్న వారికి వారి యొక్క బలమును, ఆపదలో ఉన్న వారికి మనం సహాయం చేయటము, పేదలకు శుభవార్త అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితాల ద్వారా ఒక సుమాత్రిక మనం ఇవ్వాలి. అలాగే సహాయము కోరినటువంటి ప్రతి ఒక్క సహోదరికి, సహోదరుని కూడా మనము సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రేషిత కార్యము అని చెబుతూ ఉన్నారు. అలాగే లితుర్జియా అని అంటారు, సాంఘిక పూజారాధనలో నిజమే జ్ఞానస్నానము పొందే పిల్లలకు, వివాహ తర్పీదుకు ఇచ్చే పిల్లలకి, భద్రమైన అభ్యంగం పొందే పిల్లలకి ఈ మఠవాసులు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా దేవుని కోసం, క్రీస్తు ప్రభుని వరుడుగా వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి ఈ యొక్క సేవలను వారు అందించటం మనము చూస్తూ ఉన్నాము. ఆత్మలను, గివ్ మీ సోల్స్ అండ్ టేక్ అవే ద రెస్ట్, ఆత్మలను సంరక్షించటము అన్నది మన యొక్క ప్రధానమైనటువంటి విధి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు సిస్టర్ అన్నమ్మ గారిని నా తరపున, మీ అందరి తరపున వారికి అభినందించుదాం. మరి ఫాదర్ గారు ఏదో ముద్దబంతి అన్నాడు, గులాబీ అన్నాడు కదా, ఎవరు పిలుస్తున్నారండి ఈ రోజుల్లో? సింగారం, సింధూరం, వజ్రం, వజ్రం ఏం పర్వాలేదులే, సింగారం, సింధూరం ఎవరైనా పిలుస్తున్నారా?
ఏం పిలుస్తున్నారు? భర్తలు భార్యల్ని, భర్తలు భార్యల్ని ఏమని పిలుస్తారు మీరు? ఓ ఏంట అబ్బా, బంగారం అంటున్నారు. బంగారం అని ఆ ఓగి అంత పాత పద్ధతులు, ఇప్పుడు ఎవరు పిలవట్లేదులేండి. సో బంగారం అని పిలుస్తున్నారు కదా. ఈరోజు మనమందరం కలిసి మన అన్నమ్మ గారిని బంగారం, గోల్డ్, సిస్టర్ ఈజ్ గోల్డ్ రియలీ. ఆయన చెప్పినటువన్నీ కూడా బహు స్వల్పమే. సో మన మధ్య ముఖ్యంగా ఈ విచారణ నుంచి సో బంగారు సిస్టర్ అన్నమ్మ గారు ఈ జేఎంజే మఠ సభలో ఇంకా ఎక్కువగా మంచి సేవలు అందించి ప్రజలకు ఆదరణను, ప్రజలకు ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని తన యొక్క చిన్న జీవితం ద్వారా, చిన్న పనుల ద్వారా వారిని ఆకర్షించి దేవుని వైపు ఆమె మరలుస్తుందని మనము విశ్వసించుదాం. ఆమె కోసం ప్రార్థించుదాం. మరి ఒకసారి మరణించినటువంటి వారి తండ్రి ఆత్మకు నిత్య విశ్రాంతిని, వారి యొక్క తల్లిని, సహోదరుడు, వారి యొక్క చెల్లెలను కూడా అభినందించుదాం. మీ అందరూ కూడా ఎంతో అప్యాయంగా మీ యొక్క వాత్సల్యాన్ని, ప్రేమను వ్యక్తపరచడం, ఈ పూజా బలిలో పాల్గొని మీరు ప్రార్థించటం. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ డియర్ సిస్టర్ అన్నమ్మ. గాడ్ బ్లెస్ యూ ఇన్ యువర్ మినిస్ట్రీ. క్రొవ్వొత్తులు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చెప్పిన విధముగా, నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను అభిషేకించి తిని అని పలికిన దేవా, ఈరోజు ఈ సమయములో మీ ముందు డాక్టర్ రైట్ రెవరెండ్ బిషప్ పూల అంతోని గారిని మీకు సమర్పించుచున్నాము. మరియు అదే విధముగా రెవరెండ్ సిస్టర్ అన్నమ్మ గారిని మీ పాదముల చెంత సమర్పించుచున్నాము. వారు 25 సంవత్సరాల రజతోత్సవ జూబిలిని జరుపుకున్నట్టు జీవితమును మీ ఆశీర్వాదములతో నడిపించినందులకు వందనములు ప్రభు. ఇంకా వీరిద్దరిని మరి ఎన్నో సంవత్సరములతో మంచి ఆరోగ్యములతో, సంతోషంతోనూ, శాంతి సమాధానంతోనూ మీ కృపావరములతో నింపి, ఈ క్రొవ్వొత్తులు ఎలాగైతే కరుగుతూ ఇతరులకు వెలుగుని ఇస్తున్నాయో, వారు సేవ, ప్రేమ, శాంతి, దయ, కరుణ అనే సద్గుణాలతో వీరిద్దరిని నింపమని ప్రార్థిస్తూ అందరూ మా ప్రార్థన ఆలకించండి స్వామి. పుష్పాలు. పరిశుద్ధుడవగు తండ్రి, మీ పాదముల చెంత తల్లి శ్రీసభను పరిపాలిస్తున్నటువంటి పరిశుద్ధ జగత్ గురువులైనటువంటి పోపు ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, డీకన్స్ను, బ్రదర్స్ను మరియు నీవు సంపాదించుకున్నటువంటి విశ్వాసులందరినీ మీ చేతులలో ఈ పువ్వుల్లాగా అప్పగిస్తున్నాము. మీ పవిత్ర పాదముల చెంత ఈ పువ్వులు ఎలాగైతే మంచి సువాసన ఇస్తున్నాయో, అలాగే వీరందరి జీవితాలు మరియు మా సిస్టర్ అన్నమ్మ యొక్క జీవితం కూడా 10 మందికి సువాసనకరంగా ఉండాలని, మీ యొక్క వాక్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింప చెయ్యాలని అందరూ మా ప్రార్థన ఆలకించండి స్వామి. బియ్యము, కోడిగుడ్లు. ప్రేమగల యేసయ్య, ఈ యొక్క ధాన్యం, గుడ్లను మీకు సమర్పిస్తున్నాము. ఓ ప్రభు, ఈ ధాన్యంతో పాటు పి ఆలేరులో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డను మీ దివ్య పాదముల చెంత అర్పిస్తున్నాము. ప్రభు, ఈ యొక్క ధాన్యం ఏ విధంగా అయితే ప్రజలకు ఆహారంగాను శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తున్నాయో, అలాగే ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు మీ యొక్క సాక్షిగా ఇతరులకు ఉండాలని, వారి జీవితాలు కూడా ప్రేమ బాటలోనే నడవాలని, 25 సంవత్సరాల స్వర్ణోత్సవం జరుపుకున్నటువంటి మా యొక్క సిస్టర్ అన్నమ్మ గారి యొక్క అమ్మను, బ్రదర్ను, చెల్లెళ్లను, వారి యొక్క కుటుంబాలను, వారి బంధువుల కుటుంబాలను మరియు వారికి నిత్య జీవితంలో సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే మరణించిన వారి నాన్నగారి బాలరెడ్డి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వీరందరూ చేయుచున్న ప్రతి పనిలోనూ, వారి రాకపోకలలోనూ మీరే తోడు నీడగా ఉండి నడిపించమని అందరూ
మా ప్రార్థన ఆలకించండి స్వామి. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. వారిన నా జీవితమును నిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితమును ఫలింపచేసావు ప్రభువా. వారిన నా జీవితమును నిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితమును ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. అంగీకరించుము నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుడు. ప్రభువా మరి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సహోదరి అన్నమ్మ ఈ దినము తాను నూతనీకరించి దృఢపరచు స్వీయార్పణను మా బలి అర్పణముతో పాటు స్వీకరింపుము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియకుమారుని రూపమును ఆమె పోలి ఉండినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనములను చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన
అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున అవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు
పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయైన మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడు ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుసుల చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. నేర్పించిన ప్రార్థనను మనం జపించబోతూ ఉన్నాం. క్షమ ధర్మము అన్నది ప్రభు మనకు ప్రధానంగా చెబుతూ ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము, ఆ పునరుత్థానము ద్వారా ప్రభు యొక్క క్షమాధర్మం మనకు అర్థమవుతూ ఉంది. ఆయనను వెంబడిస్తున్న మనమందరం కూడా ఆ క్షమాధర్మాన్ని, ప్రేమ మంత్రాన్ని ప్రకటించేదానికి, పాటించేదానికి కావలసిన అనుగ్రహమును దయచేయమని వేడుకుందాం. గాయక బృందం పరలోక జపాన్ని ఆలపిస్తూ ఉంది. వారితో కలిసి మనము కూడా భక్తియుతంగా ఆరాధించేదానికి ఈ ప్రార్థనలో పాల్గొందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమున్ మాకు,
రుణవంతులను మేము క్షమించులా రుణబంధముల నీవు తొలగించుమా రుణవంతులను మేము క్షమించులా రుణబంధముల నీవు తొలగించుమా సాతాను శోధనలో పడనీయక సాతాను శోధనలో పడనీయక సదా మమ్ము కీడు నుండి తప్పించుమా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రలుగా మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యమును పొందును. మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూప
దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే, రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే, రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. అమృతంబు ఇతడే, అమర జీవమిచ్చే మోక్షమిచ్చితుడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచిరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచిరుడు.
నీ సేవలో నన్ను 25 సంవత్సరాలుగా నీ మహిమలోను మంచితనములోను పాలు పంచుకొనుటకు నన్ను నీవు పిలిచావు. కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో, కన్నీళ్ళ కడగండ్లలో, వేదనలో నాకు తోడుండి నడిపించిన దేవా స్తోత్రం. ఈరోజు నన్నుగా నీలో నిలిపినందుకు, నా ఆత్మకు నీ రూపాన్నిచ్చి నీకిష్టమైన బిడ్డగా మలుచుకొని నీ సేవలో ఉపయోగించుకున్నందుకు దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడు కోరిన విధముగా తొలి సంతానాన్ని దైవ సేవకై అర్పించిన నా తండ్రి స్వర్గీయ పాలగిరి బాలస్వామిరెడ్డి మరియు నా తల్లి పార్వతమ్మ నన్ను ఎంతో ప్రోత్సహించి విశ్వాసాన్ని నాలో హెచ్చింపచేసి దైవభక్తిలో భయములో నన్ను పెంచి వారి జీవితమే ఒక నిదర్శనంగా చూపి నా సన్యాస మఠ జీవితానికి ఒక బాట, ఒక పునాది వేసిన నా తల్లిదండ్రులకు నా నమస్సుమాంజలులు. జేఎంజే సభలో నన్ను ఒక మంచి విలువగల ముత్యంలా తీర్చిదిద్దిన నా ఫార్మేటర్స్కు మరియు వొకేషన్ ప్రమోటర్స్కు దైవ సేవలో నాకు ఒక ఉదాహరణగా జీవిస్తూ ప్రతి సిస్టర్కు, నాకు తోడ్పడిన నా కంపానియన్స్కి, ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ ముక్తా గారికి మరియు మా జనరల్ సుపీరియర్ ఏరువ ఇన్నమ్మ మరియు వారి బృందానికి నా హృదయపూర్వక వందనములు. దైవాశిష్యులను ఈ దివ్య బలి పూజ ద్వారా నాపై కురిపించి నా కోసం ప్రత్యేకంగా ఈ పూజను అర్పించిన బిషప్ పూల అంతోని గారికి నా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా మేమున్నామని నన్ను వెన్నుతట్టి విశ్వాసంలో, ప్రేమలో, సేవలో బలపరచుటకు వచ్చిన గురు పుంగువులకు, కన్యాస్త్రీలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తోబుట్టువులు మరెడ్డి, ఫాతిమా, మేరీ, వారి కుటుంబ సభ్యులు, నా బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ రోజును ఇంత సంతోషంగా జరుపుకోవడానికి సహకరించి ప్రోత్సహించిన మీకు దేవుని దీవెనలు కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంత ఘనంగా గొప్పగా జరగటానికి ఎంతగానో సహకరించి ప్రోత్సహించి ధైర్యపరిచిన యాలేరు విచారణ మరియు విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ గారికి, విచారణ పెద్దలకు, యువతీ యువకులకు, మర్యాదల సభ్యులకు మరియు తెర వెనుక నుండి పనిచేసిన వారందరికీ నేనెంతో రుణపడి ఉన్నాను. మీ అందరూ నన్ను మీ బిడ్డగా భావించి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించిన ప్రతి ఒక్కరికి మీ సహాయ సహకారానికి నేనెన్నడూ మీకు కృతజ్ఞురాలిని. దేవుడు మిమ్ము మెండుగా దీవించునుగాక. పీఠాన్ని ఎంతో చక్కగా అలంకరించిన మన హోలీ స్పిరిట్ సిస్టర్స్, మరి ముఖ్యంగా సిస్టర్ సంగీత మరియు ఇతర సిస్టర్స్కు ఎంతో తీయగా మధురముగా సంగీతాన్ని ఈ యొక్క జూబిలీ సెలబ్రేషన్లో అందించిన అసుంతక్క మరియు వారి బృందమునకు నేను మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ యొక్క టెంట్ అరేంజ్మెంట్, ఫుడ్ అందించినటువంటి వారందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞురాలిని. మరి ముఖ్యంగా ఈరోజు దివ్యవాణి ఛానల్ నుంచి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ సుధాకర్ గారికి నా హృదయపూర్వక వందనాలు అర్పించుకుంటున్నాను. మీ అందరూ మీ రాక ద్వారా నాకు ఆనందాన్ని,
పంచి మీ ప్రేమను వ్యక్తం చేసి ఎంతగానో సహకరించిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి నల్గొండ విచారణ గురువులు, ఎస్పీడి ఫాదర్స్, చెనమనాయనకోట నుంచి వచ్చినటువంటి ఫాదర్స్కు మరియు ఇతర గురువులు ఈరోజు ఈ యొక్క పూజలో పాల్గొని మా యొక్క యాలేరు విచారణ ప్రజల కోసము, మరి ముఖ్యంగా నా కోసము, నా కుటుంబం కోసము ప్రార్థించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయాభివందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. మన యొక్క విచారణ గురువును ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను తలుచుకున్నది ఒకటి, మరి ఆయన ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించున్నారు. ఏదో సింపుల్గా వెళ్ళాలనుకున్నాను, కానీ ఎంతో కష్టపడి లేదు మేము యాలేరు విచారణ మీరు ముద్దు బిడ్డ కాబట్టి తప్పకుండా ఈ యొక్క జూబిలీని యాలేరులోనే చేయాలని చెప్పి అందరినీ, యూత్ని అందరినీ మరియు ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ అందరినీ ప్రోగు చేసి తన యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలని ఎంతో ఘనంగా జరిపించినందుకు ఫాదర్ నూసి ఫ్రాన్సిస్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. దేవుడు మిమ్మను, మీ యొక్క కార్యక్రమాలని, మరీ ముఖ్యంగా ఫాదర్ గారు ఈ నెక్స్ట్ మంత్లో విదేశాలకు వెళుచు తన యొక్క మిషన్ వర్క్ను ప్రారంభించబోతున్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్క పని దేవుడు దీవించి ఇంకా ఎంతోమందికి తన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ దేవుని సన్నిధికి చేర్చాలని, ఆయనకు ఎల్లప్పుడూ దేవుని దీవెనలు ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ ఫ్రాన్సిస్ రెడ్డి. ఎంతోమంది సిస్టర్స్ నా కోసం ప్రార్థించడానికి ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొని నా యొక్క ఆనందంలో పాల్పంచడానికి వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా అనంతపూర్ సిస్టర్, సెయింట్ ఆన్స్ పెరింగ్పురం సిస్టర్స్, మా జేఎంజే ఫ్యామిలీ సభ్యులు చాలా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నారు. మరియు కర్నూలు డయాసిస్ నుంచి ఎంతోమంది సిస్టర్స్ ఇతర మఠాల నుంచి వచ్చున్నారు. వారందరికీ కూడా నా యొక్క హృదయాభివందనాలు అర్పించుకుంటున్నాను. యాలేరు విచారణ కింద ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ యొక్క గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కొత్తపల్లి క్రైస్తవులు, నూసుకొట్టాల, కూడేరు, ఆత్మకూరు, కరుట్లపల్లి ఎంతోమంది నా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేసినందుకు నా కోసము, నా యొక్క కుటుంబం కోసము ప్రార్థించడానికి వచ్చినటువంటి మీరందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయాభివందనాలు అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లెట్ గాడ్ బ్లెస్సెస్ ఆల్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రమాణపు రజతోత్సవమున నీ కుమారుని శరీర రక్తములతో మమ్ము పోషించితివి. మా సహోదరి అన్నమ్మ స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి ఆమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి ఇప్పుడు పాస్కా పండుగ యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనలను మన మీద కుమ్మరిస్తారు. మన మిత్రానులు దళ వచ్చి ప్రభువును ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్రమును బహుమతిగా వసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొని మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. మేత్రాన్లను కలవడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత యాలేరుకి మే 11వ తేదీ గుడి పండగ అన్నమ్మ జూబిలీ 2 చేయాలనుకున్నా. అప్పుడు బిషప్ గారు రాసుకున్నారు డేటు. తర్వాత అన్నమ్మ గారు నేను వెళ్తున్నాను, యెరూషలేంకి వెళ్తున్నాను కాబట్టి నాకు కుదరదంటే అప్పుడు బిషప్ గారిని తర్వాత అడిగాను మళ్ళీ డేట్ చేంజ్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఏప్రిల్ 30కి మార్చుకున్నాం. తర్వాత అన్నమ్మ ఫాదర్ నేను ఒక మీటింగ్లో వెళ్తున్నాను 30 ఉండనంటే మళ్ళీ తండ్రి గారిని మళ్ళీ ఆశించినప్పుడు మే 6వ తేదీ మన తండ్రి గారు యొక్క జూబిలీకి రావడం జరిగింది. కాబట్టి ఎన్నోసార్లు తన యొక్క ఎన్నో పనులతో సతమతం అవుతున్నా, ఎన్నో ప్రయాణాలు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్న అలపెరగని మంచి కాపరి మన తండ్రి గారు. ఈనాడు మన యొక్క యాలేరు విచారణ కోరికను మన్నించి మన యాలేరు ముద్దుబిడ్డ పాలగిరి అన్నమ్మ గారి యొక్క జూబిలీకి విచ్చేసి మన కోసము దివ్యబలి భోజనం సమర్పించి చక్కని దేవుని వాక్యముతో మనలందరినీ దేవుని యొక్క ప్రియబిడ్డలుగా జీవించడానికి ఎంతో తోడ్పడ్డారు మన తండ్రి గారు. ఈనాడు మన తండ్రి గారికి పాలగిరి అన్నమ్మ తరపున వారి తల్లిగారు మరియు అన్నమ్మ సిస్టర్ అన్నమ్మ గారు వచ్చి మన మేత్రానులకు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని అంటే శాలువాతో తర్వాత పూలదండతో మన మేత్రాలను వారు సత్కరిస్తూ ఉన్నారు. గురువు ఫాదర్ నుసి ఫ్రాన్సిస్ గారు, ఈనాటి జూబిలేరియన్ సిస్టర్ అన్నమ్మ, తదితర గురువులు, మఠవాసులు, ప్రియమైన విచారణ పెద్దలు, సహోదరి సహోదరులారా, సిస్టర్ అన్నమ్మ గారి జూబిలీకి ఈ యొక్క యాలేరు గ్రామం రావటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. పూర్వపు క్రైస్తవులుగా క్రీస్తు ప్రభువుకు మీరు సాక్ష్యం ఇచ్చే విధానం ఎంతో సంతోషదాయకమైంది. క్రైస్తవ సాంప్రదాయంలో మీరు ఎదుగుతూ మీ సంతానాన్ని కూడా
చక్కటి బాటలో వారిని పయనింప చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషం. ఈరోజు అన్నమ్మ జేఎంజే మఠ సంస్థలో 25 వసంతాలుగా ఆమె సేవలు అందించటం, మరి మన గ్రామ సంస్కృతికి క్రైస్తవ సంప్రదాయంలో భక్తియుతంగా విశ్వసనీయులుగా కొనసాగుతున్నాం అన్నది మనకు తార్కాణం. అలాగే ఫాదర్ నుసి ఫ్రాన్సిస్ మరి గ్రామము నుంచి ఫాదర్ బాలస్వామిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మరి మధ్యలో ఎవరు లేరు కాబట్టి ఫాదర్ నుసి గారిని అడిగినప్పుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. నాకు కూడా కొద్దిగా ఆందోళనగా ఉండింది, సొంత విచారణ కదా. ఏ ప్రాఫిట్ ఈజ్ నాట్ అక్సెప్టెడ్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ అంట ప్రవక్త సొంత. కానీ ఎంతో చక్కగా మీ అందరి ఆదరాభిమానాలు చురుగొన్నాడు. సో మన పడమటి యాలేరు చర్చిని సూపర్ స్టార్గా రంగులు మార్చి మీ డబ్బులన్నీ అయిపోజేశాడు. చాలా క్రిస్మస్ రోజు మీద మీ గుడిపైకి నక్షత్రం దిగి వచ్చిందంట. అందరు అడుగుతున్నారు, దివ్యవాణిలో పెట్టినట్టున్నాడు సుధాకర్. ఫాదర్ చుక్క దిగి వచ్చింది ఫాదర్, నిజంగా న్యాచురల్ ఫాదర్ అని చెప్తున్నారు. చాలా చక్కగా చేశారు. ఇట్ వాస్ వెరీ వెరీ న్యాచురల్. చాలా సంతోషం. సో పునరుత్థానం రోజు కూడా క్రీస్తు ప్రభు ఉత్థానమైనట్టుంది. ఇక్కడ ఎవరిని హింసించారో కానీ చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. సో ఈ విధంగా పి యాలేరు విచారణ అనుకున్నప్పుడు సంతోషము, తర్వాత ఒక విజయం మనం చేకూర్చుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటూ ఉంది. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దండిగా దీవించాలి. అలాగే విచారణ గురువులు నిజమే, సిస్టర్ అన్నమ్మ గారు నాకు ఏం వద్దండి మా ఊర్లో, ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ ఇన్ ఏ బిగ్ వే, మీ స్కూల్ కొంచెం ఇస్తారా, మా బంధువులు మాత్రమే వస్తారు, వచ్చి పూజ చేస్తారంటే సరే సిస్టర్ అని చెప్పాను. మరి ఫాదర్ నుసి మేమందరినీ కూడా ఒప్పించి ఒక పండుగ వాతావరణాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. మరి నా తరపున మీ అందరి తరపున మన విచారణ గురువుకు, గ్రామ పెద్దలకు, మీ అందరికీ యువతకు గట్టిగా గట్టిగా మీ యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేశాం. థ్యాంక్ యూ నుసి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఓకే, వేర్ ఎవర్ యు ఆర్, గాడ్ బ్లెస్ యూ అండ్ మే యూ హ్యావ్ 100-fold బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. సిస్టర్ అన్నమ్మ మా గోల్డ్ కదా, పువ్వు సొగసు ఒక్కరోజే కదా, గోల్డ్ ఫర్ ఎవర్. సో ఇంకా ఆమె బంగారు మనసుతో దేవుని యొక్క సేవలో బంగారు జూబిలీ ఇక్కడే మనమే జరపాలని, ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు కానీ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సిస్టర్ అన్నమ్మ. నా పేరు సిస్టర్ అన్నమ్మ. నేను యాలేరు విచారణ నుండి జేఎంజే సంస్థకు మఠకన్నికగా ఎన్నుకోబడ్డాను. దేవుడు ఈ యొక్క 25 సంవత్సరాలు నన్ను ఆయన యొక్క ప్రేమలో
నడిపించి ఎంతోమంది ఆదరాభిమానాలను పొందుకుంటూ దేవుని సేవలో 25 సంవత్సరాలు నడిపించినందుకు దేవాది దేవునికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క యాలేరు విచారణలో 25 సంవత్సరాల జూబిలీని మా తల్లిదండ్రుల మధ్య తోబుట్టువులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు యాలేరు గ్రామ విచారణ క్రైస్తవుల మధ్య జరుపుకోవటానికి దేవుడు ఈ యొక్క మంచి అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలను. ఈ యొక్క సేవలో ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క మంచితనాన్ని ఇతరులకు చాటే భాగ్యాన్ని ప్రసాదించాలని ముందుగా ఆయన యొక్క ప్రేషిత కార్యాలను ఎన్నో జరిపించి ప్రజలను ఆయన యొక్క బాటలో నడిపించడానికి నాకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క దివ్యవాణి ఛానల్ పాద సుధాకర్ గారిని మరియు ఇతర సిబ్బందిని దండిగా మెండుగా దీవించి కాచి కాపాడాలని ఈ యొక్క జూబిలీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ నా యొక్క శతకోటి వందనాలు తెలుపుకుంటూ అందరినీ కూడా దీవించి కాచి కాపాడాలని వేడుకుంటున్నాను.